ఛత్తీస్గఢ్లో ఇటీవలి ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉండే భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీలతో పాటు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. భారత్ బంద్కు ఒకరోజు ముందు సుక్మా జిల్లాలో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. మావోల ఐఈడీ పేలుడు ఘటనలో కుంట ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందగా మరో ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు ప్రాణాలు కోల్పోవడంతో మావోలు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఇటీవలి ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉండే భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీలతో పాటు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. భారత్ బంద్కు ఒకరోజు ముందు సుక్మా జిల్లాలో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. మావోల ఐఈడీ పేలుడు ఘటనలో కుంట ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందగా మరో ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు ప్రాణాలు కోల్పోవడంతో మావోలు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.